వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మ్యాడ్ 1 హిట్ అయితే తారక్ అన్నని తీసుకొస్తారని వంశీ గారు చెప్పారు నాకు. దానికి 1.5 year పట్టింది. థ్యాంక్ యూ సార్, త్రివిక్రమ్ గారికి, మా తారక్ అన్నకి. అన్న మ్యాడ్ 1 హిట్ అయితే తీసుకొస్తా అని చెప్పాడు అన్న వంశన్న. మ్యాడ్ 2 వరకు పట్టింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. నా స్పీచ్ నాకే బోరింగ్ ఉంటుంది ఇప్పుడు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మా క్యాస్ట్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఒక ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి నేను. వంశీ అన్న లేకపోతే నేను లేను, చిన్నబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, మా నవీన్ ఎడిటర్ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరిలాగే నేను కూడా తారక్ అన్న కోసం వెయిట్ చేస్తాను. బాయ్స్ ఐ లవ్ యూ. మీరు అందరూ ఎరక్కొట్టేశారు. సో థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, అందరూ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ శంకర్ గారి గురించి ఒక స్పెషల్ విషయం చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఇందాక మీకోసం స్పెషల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. మా కళ్యాణ్ శంకర్ గారు ఒక బ్రిలియంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నట్టు, ఒక్కసారి ఎన్టీఆర్ గారి ముందు ఒక పర్ఫార్మెన్స్ కళ్యాణ్ శంకర్ గారు నైరే నైరే అని ఇస్తే బాగుంటుంది అని మా ఫీలు. అంటే ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా, తగిట తగిట తగదిమి అని అనిపించేలాగా. ఓకే, రెడీ? లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన దానికన్నా ఎక్కువగా ఆనందిస్తాడు ఆయన ఇవాళ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. విషయం కాదు, నీ పెళ్లి జరుగుతుందా లేదా, నీ పెళ్లి ఆగిపోయింది, ఇన్ని విషయాలు పెళ్లి చుట్టే తిరిగింది. సో లడ్డూకి స్వాగతం. అండ్ అలాగే ఆంటోనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్, యాక్టర్, త్వరలోనే డైరెక్టర్ ఆంటోనీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో మిస్టర్ రామ్ ప్రసాద్ టు కమ్ ఆన్ స్టేజ్. ఆ సినిమాలో మన సత్యం రాజేష్ గారి పక్కన కనిపించినటువంటి రామ్ ప్రసాద్, పోలీస్ రామ్ ప్రసాద్ అబ్దుల్లాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే బీమ్స్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా మీ పాట వింటే వైలెంట్ గా తయారైపోతూ ఉంటారు. అలాంటి సాంగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టినందుకు బీమ్స్ గారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ రామ్ ప్రసాద్ తో మొదలెడదామా? రామ్ ప్రసాద్, దౌర్జన్యం చేస్తా. సినిమా స్టార్ట్ అయిందా నీతో కదా, స్టార్ట్ చేయి. నమస్తే నమస్తే నమస్తే. చాలా ఇంటర్వ్యూలలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అన్నకి తప్ప. స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న. ఇదంతా పోతే నేను వీడికి వచ్చింది ఎన్టీఆర్ గారి గురించి. నాయరే నాయరే పాట వేస్తే డ్యాన్స్ చేసి పోదాం అనుకుంటున్నా. ఇంకేం లేదు, ఉట్టిగా నేను ఇగో మీ అందరినీ చూడడానికి వచ్చిన. ఐ హ్యావ్ నథింగ్ టు టాక్. ఆంథోనీకి ఇస్తున్నా. అయ్యా అంతేనా? ఓకే సరే, తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ప్లే చేస్తురా నాయరే నాయరే? అరే ఒకసారి అంటే పాట ప్లే చేస్తారా? డాన్స్ చేయడానికి వచ్చాడంటే ఇవాళ మా విష్ణు స్పెషలీ. రెడీ?
చాలా కాలం తర్వాత రామ్ ప్రసాద్ బాడీ పార్ట్స్ అన్ని కదిలినట్టున్నాయి. విష్ణు అస్సలు అంటే విష్ణు చేద్దామని అనుకున్నాడు. రామ్ ప్రసాద్ మీ ఉత్సాహానికి మీ ఎనర్జీకి తెలియకుండానే తనలో నుంచి డాన్స్ వచ్చేసింది. అసలు వదిలేస్తే మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు కూడా ఇరగదీసేస్తారు డాన్స్ పెర్ఫార్మెన్స్. మామూలుగా ఉండదు అసలు. ఒకసారి ఆయన పంపించండి స్టేజ్ మీదకి. కళ్యాణ్ శంకర్ గారు, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ వస్తున్నారు. ఒక్కసారి ఒక్క స్టెప్ మీరు కూడా వేస్తే. మీరు చెప్పారు, నాకు గుర్తున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను సక్సెస్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తాను అని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకొని మరి పైకి వచ్చేస్తున్నారు. కమాన్, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి ఒక వేసుకోండి. రెడీ, సాంగ్ ప్లీజ్. మీకు ఎవరికి తెలియనటువంటి విషయం, గొప్ప డాన్సర్ అయినా మన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. రెడీ, సాంగ్ ప్లీజ్. అచ్చా బాబోయ్, మ్యాడ్ సినిమా, మ్యాడ్ స్క్వేర్ తీయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు డాన్స్ పర్ఫార్మెన్స్ తీసినటువంటి కళ్యాణ్ శంకర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. అది చాలా మంది బాడీ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తూ ఉంటాడు. పరకాయ ప్రవేశం చేసేసి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చేస్తున్నాడు అనేటువంటి ఉత్సాహం ఆల్రెడీ మనకి స్టేజ్ మీద కనిపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు తర్వాత మాట్లాడుతురు కానీ థ్యాంక్ యూ. అండ్ ఎస్ మిస్టర్ యాంథనీ. హలో అండి. ఆంతో నీంతో దాంతో దీంతో కాదు. లవ్ యూ అండి. ఇంకొంచెం సేపులో ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ రాబోతుంది. అందుకే ఫాస్ట్గా మాట్లాడేసి ఆ చైర్ మీద కూర్చుంటే బెటర్ అనుకుంటున్నాడు. ఫస్ట్లీ, మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని అదుర్ సినిమా పెట్టుకొని ఒక ఈజీలీ 500 టైమ్స్ చూసి ఉంటాం. ఈజీలీ 500 టైమ్స్. తర్వాత మేము అందరం మా లాంగ్వేజ్ ఇంకా అదుర్ సినిమా డైలాగ్స్ అయిపోయినాయి జనరల్. అదే ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ అన్న వస్తుర్రు అంటే డ్రీమ్ కమ్ ట్రూ ఇది. లవ్ యూ తారకన్నా. జై ఎన్టీఆర్. ఆల్సో థ్యాంక్ యూ వంశన్న, చిన్నబాబు గారు, హారిక ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఇంతమంది కొత్తలను పెట్టి ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. అండ్ మా కళ్యాణ్ మామ ఇప్పుడు డ్యాన్స్ చూసారు కదా ఎంత మ్యాడో. ఓకే బాయ్. ఓకే అండి, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ యాంథనీ. ఈ హవా ఇలాగే ఉంటుంది మనకి ఎన్టీఆర్ ఇక్కడ వచ్చేంత వరకు. అంటే మొత్తం ఆ వైబ్రేషన్స్ మారిపోతూ ఉంటాయి. రామ్ ప్రసాద్ ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఏమి హిట్ ఇచ్చారండి, మ్యాడ్ హిట్ ఇచ్చారు, మ్యాడ్ కలెక్షన్స్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇంత పెద్ద సక్సెస్కి ఎన్టీఆర్ రావడం కారణం మీరేనండి. ఆ హిట్ నుంచే వచ్చారు ఆడికి. సో ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్స్. నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గానే ఓ పెద్ద హిట్ సినిమాలో నన్ను చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు బుల్లితెరలో నేను చూసుకుంటుంటాను, బిగ్ స్క్రీన్లో చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అలాగే అండ్ నెక్స్ట్ మన హీరోస్ ముగ్గురు, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మనకి ఓకే ఓకే. ఇప్పుడు ఈరోజు ఆటో వద్దు, మనం మ్యాడ్ అంతే ఈరోజంతా. సో ఆ మ్యాడ్ కళ్యాణ్ డైరెక్టర్ గారు మా వాళ్ళందరికీ ప్రతి ఇయర్ మ్యాడ్ 1, మ్యాడ్ 2, మ్యాడ్ 3 ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి వద్దా మనకి? ప్రతి ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి. సో ఇంత పెద్ద సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మ్యాడ్ అంటే ఏంటో సార్, మీ అందరికీ పెద్ద దండం అండి ఇట్టించినందుకు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా లాంటి డైలాగులతో మాస్